చెప్తా ఉన్నాను. ఈ పల్నాడుని 100 ప్రశాంతతగా ఉంచుతాము. ఈ పల్నాడుని అభివృద్ధి చేసి చూపుతాము. సామాజిక న్యాయం అంటే ఒక పార్టీ వాడికో, ఒక కులం వాడికో, ఒక మతం వాడికో చేయటం కాదు మా విధానం. ఈ ప్రాంతంలో వరిగపూడిచెల ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి యావత్ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. అందులో అన్ని వర్గాలు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. అది సామాజిక న్యాయం. అలాగే ఈ సందర్భంలో తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పుకున్నాను. కోవర్టు రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలిపెట్టి స్పష్టంగా వెళ్ళిపోవచ్చు. నష్టం ఏమీ లేదు. పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో, మరి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా మాకు బాగా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఒక బంగారు బాతు ఈ రాష్ట్రాన్ని మరి కావాలా, లేకపోతే బాతుని కోసుకొని తినాలా అని చెప్పేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్తల నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నాను. మితిమీరిన ఆశలు, ఆలోచనలతోటి ఈ పార్టీని విధ్వంసం చేయాలనుకునే ఎంతటి నాయకుడినైనా సహించే పరిస్థితి ఉండబోదని చెప్పేసి ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానమే చెప్పడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గుండ్లపాడులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పొరుగురులో ఎవరున్నా ఎవరిని కూడా వదిలిపెట్టము. అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం. తర్వాత ఏం చేయాలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ కుహన ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలి అనుకునే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి వణుకు పుట్టే విధంగా, వాళ్ళ వెనక ఉండే నాయకులకి, కార్యకర్తలకు కూడా వణుకు పుట్టే విధంగా మరి భవిష్యత్తులో యాక్షన్ ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ